రూపాయలకే ఎకరా, 2 ఏళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లించడం, నిర్వహణ మాత్రం ప్రైవేట్ చేతుల్లో ఉంటుంది. నిర్వహణంతా కానీ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలను పీపీపీలో ప్రైవేటుకు అప్పగిస్తూ చెబుతున్నటువంటి మాటలు. అసలు ప్రభుత్వం ఎందుకు నిర్వహించకూడదు? ప్రభుత్వం నిర్వహిస్తే ఏంటి ఇబ్బందులు? ప్రైవేటుకు ఇవ్వడం ద్వారా ఏం ఆశిస్తోంది ప్రభుత్వం? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ చంద్రబాబు నాయుడు గారిని గనక మీరు ఒకసారి పరిశీలిస్తే ఆయనకి పీ మీద ఉన్నటువంటి ప్రేమ అపారమైన ప్రేమ, వ్యామోహం. ఆయన మీరు గమనిస్తున్నారు కదా, ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి కూడా ఆయన 4 పీలు అని చెప్తారు. అవును. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా 3 పీలు చెప్తారు. అవును. ఇప్పుడు ఈ పీని మిగతా వ్యవస్థల్లో కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇది ఆయనకి పీల మీద ఉన్నటువంటి వ్యామోహం, అది ముదిరిపోయింది బాగా. అందులో భాగంగానే ఇప్పుడు ఇన్ జనరల్గా ఒక మెడికల్ కళాశాల స్టార్ట్ చేయాలంటే ముందు హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు ఎస్టాబ్లిష్ అవ్వాలి. అన్ని అయిన తర్వాత పేషెంట్ ఇన్పుట్ ఉండాలి, అడ్మిషన్స్ ఉండాలి, వైద్య విద్యను అభ్యసించడానికి కావలసిన పేషెంట్లు ఇన్పుట్ గాక అన్నీ ఉండాలి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఈజీగా చేయగలిగారంటే ఇది ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అప్పటికే ఎస్టాబ్లిష్ అయినటువంటి హాస్పిటల్స్ ని అభివృద్ధి చేసి వాటికి అనుసంధానిస్తూ మెడికల్ కాలేజీలను కట్టడం వల్లనే వెంటనే పర్మిషన్స్ వచ్చినాయి. అదే ఒక ప్రైవేటు సంస్థ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ పెట్టాలంటే ముందు హాస్పిటల్ కట్టాలి, హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయాలి, పేషెంట్లు తీర్చుకోవడానికి నానా ఇబ్బందులు పడాలి. ఎందుకంటే వాళ్ళు ఉచిత వైద్యం చేయరు. టెస్టులకి డబ్బులు ఉంటాయి, మందులకు డబ్బులు ఉంటాయి, వైద్యానికి కూడా డబ్బులు ఉంటాయి. బయట హాస్పిటల్స్ కన్నా తక్కువ కావచ్చేమో కానీ ఉచితం కాదు. ఓకే. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు ఈ డబ్బులు పెట్టుకుని ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్కి ఎవరు వెళ్ళరు. కాస్త డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు, డబ్బులు లేనివాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు. దానికోసమే ప్రైవేట్ మెడికల్ కాలేజీ పెట్టేవాళ్ళు హస్త కష్టాలు పడి బస్సులు పెట్టుకుని గ్రామాలు తిప్పి పంపించి పేషెంట్లను తీసుకొచ్చి ఒక హాస్పిటల్ని మేము ఎస్టాబ్లిష్ చేసాం, ఇంతమంది ఉన్నారు అన్న తర్వాత మెడికల్ కాలేజ్ కట్టి అప్పుడు పర్మిషన్స్ కోసం వెళ్తారు. ఓకే. కానీ ప్రభుత్వం ఏం చేసింది, ఉన్న హాస్పిటల్స్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న 100 బెడ్ హాస్పిటల్స్ని మెడికల్ కాలేజీలకు అనుగుణంగా అన్ని బ్రాంచ్ల్ని డెవలప్ చేసి బెడ్స్ని పెంచి కాలేజీలు కట్టి ఇప్పుడు పర్మిషన్లు అడుగుతుంది. మరి ఇలాంటి వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు చెబుతున్నది ఏంటి? నాణ్యత బాగుంటుంది, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్లో లేవా? నాణ్యత లేదా? ప్రమాణాలు లేవా? ఫెసిలిటీస్ లేవా? ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే కోవిడ్లో ప్రభుత్వ వైద్యశాలలే ప్రతి ఒక్కళ్ళకి చిరునామాగా మిగిలిని వాళ్ళకి వైద్య సేవల్ని పూర్తి స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్స్ చేసినాయి అనే సంగతి వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు కోవిడ్లో ఇక్కడ లేరు, ప్రజలని వాళ్ళ మానాలను వాళ్ళు వదిలేశారు, వాళ్ళ ఆరోగ్యం ఏమైందో వాళ్ళకి తెలియదు. కాబట్టి గవర్నమెంట్ వైద్యం మీద వీళ్ళకి స్పష్టత లేదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల మీద, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద వీళ్ళకి స్పష్టత లేదు. వీళ్ళకి దేని మీద స్పష్టత ఉందంటే ఆదాయ వనరుల మీద, అంటే సంపదని ఎలా సృష్టించవచ్చు అనే దాని మీదే ఉంది. ఇప్పటికీ కూడా మీరు ఒకసారి గమనిస్తే బెడ్ ఆక్యుపెన్సీ రేటు కానీ మెడికల్ కాలేజీల్లో త్వరగా సీట్లు అయ్యేది కానీ గవర్నమెంట్లోనే, ప్రైవేట్లో కాదు. ఇప్పుడున్న ప్రైవేటు మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్పిటల్స్ కూడా చూడండి, వాటి ఆక్యుపెన్సీ రేట్ ఎంత ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన హాస్పిటల్స్లో ఆక్యుపెన్సీ రేట్ ఎలా ఉంది. ఇది ఎందుకు మీకు చెప్పానంటే ఇది మనం డబ్బులు ఖర్చు పెట్టలేవు, మనకు డబ్బులు లేవు, వయబిలిటీ లేదని మాట్లాడుతున్నారు. మరి ప్రజల వైద్యానికి వయబిలిటీ ఏంటి? వాళ్ళ వైద్యం మన బాధ్యత కాదా?
మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సంబంధించిన హాస్పిటల్స్ లో ఇంతమంది పేషెంట్లు వస్తున్నారు కదా, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా ఇంతమంది పేషెంట్లు వస్తున్నారా ఎక్కడన్నా? లేదు. ఎందుకు చేస్తున్నారు ఇది? ఎందుకు చేస్తున్నారంటే గవర్నమెంట్ అనే పేరు వస్తే ఆటోమేటిక్ గా పేషెంట్లు రావడం పెరుగుద్ది, అన్ని పెరుగుద్ది, తద్వారా వాళ్ళకి ఏమొస్తుంది? ఆదాయం వస్తుంది. అంటే నిర్వహించేది ప్రైవేట్ అయినా దానికి తోడు ఇప్పుడు ఈయన ఇస్తున్నటువంటి నిర్వహించేది ప్రైవేట్ అయినా పర్యవేక్షణ మాత్రం ప్రభుత్వానిదే అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మొత్తం మేమే అదే చూసుకుంటాం. నేను మీకు చెబుతుంది అదే. పైగా చూడండి, గవర్నమెంట్ లో పనిచేసేటువంటి స్టాఫ్ కి జీతాలు మనం ఇస్తావట, పర్యవేక్షణ వాళ్ళదట. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఇది సంపాదన కాకపోతే ఏంటిది? అసలు ప్రజలకి మీరు మేలు చేస్తున్నారా? వైద్యం అనేది మీ బాధ్యత కాదా? వైద్య విద్య మీ బాధ్యత కాదా? ప్రజలకి వైద్యం చేయాల్సిన బాధ్యత మీకు లేదా? పక్క రాష్ట్రంలో 9,000 సీట్లు ఉన్నాయి కదా, మన రాష్ట్రంలో 5,000 లోపు ఉన్నాయి కదా. గవర్నమెంట్ ఎందుకు నిర్వహించలేదు? ప్రజలకు ఎందుకు నాణ్యతతో కూడినటువంటి స్పెషాలిటీ వైద్యం ఈ కాలేజీల ద్వారా ఎందుకు ఇవ్వలేదు? నాణ్యమైనటువంటి వైద్య విద్యని సామాన్యుడికి ఎందుకు ఇవ్వదు? ఎందుకు ఇవ్వదంటే మన ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి హెల్ప్ చేయడానికేనే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ లో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు? చచ్చినట్టు ఇట్లో జాయిన్ అవ్వాలా? అదే గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ లోనే జాయిన్ అవుతారు. అంటే పరోక్షంగా ఆయన సంపాదన సృష్టే కాదు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు కూడా ఆయన హెల్ప్ చేస్తున్నాడు. ఆయన పరోక్షంగా ప్రైవేట్ మెడికల్ కళాశాలకు కూడా హెల్ప్ చేస్తున్నాడు. సంపాదన సృష్టి స్కామే కాదు, ఇండైరెక్ట్ గా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇదే గవర్నమెంట్ కాలేజీలు అయితే ఖచ్చితంగా అందరూ ఇందులోనే జాయిన్ అవుతారు కదా. జీతాలు ఇచ్చి 100 రూపాయలకే ఎకరా ఇచ్చి మీరు అక్కడ ఫీజులు ఎంత పెట్టుకుంటారో, పేషెంట్ వస్తే ఎంత కలెక్ట్ చేస్తారో, ఏం చేస్తారో మీరు చేసుకోండి అని వదిలేసి అక్కడ మళ్ళీ ఫార్మసీలు పెట్టుకోవడానికి, పార్కింగ్లు పెట్టుకోవడానికి, ఇంకా వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికి మిగిలిన స్థలంలో అన్ని అవకాశాలు ప్రైవేట్కి కల్పించి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అన్ని వాళ్ళకిచ్చి ప్రభుత్వం ఎందుకు దూరంగా ఉండాలి? వాళ్ళు చెప్పుతున్న విచిత్రమైన సమాధానాలు ఏంటంటే వాళ్ళ చేతిలో బాగా డెవలప్ అవుతాయి అంటే ఏంటి? గవర్నమెంట్ కాలేజీలు డెవలప్ అవ్వట్లేదా? ఇప్పటి వరకు డెవలప్ కాలేదా? ప్రైవేట్ వాళ్ళు చేస్తేనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు డెవలప్ అవుతాయా? నాణ్యత బాగుంటుందా? అయితే గవర్నమెంట్ కాలేజీల్లో హాస్పిటల్స్ లో నాణ్యత లేదా? ప్రమాణాలు లేవా? చాలా విచిత్రమైన మాటలు చెప్తారు, ఎవరికి అర్థం కానివి కొత్త కోణాల్లో చెప్తారు. చిన్న పేర్లు పెడతాం, ఏంటి ఇదంతా? అంటే మీరు ఏ పేరు పెట్టినా గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి, గవర్నమెంట్ హాస్పిటల్ కి ధీటుగా మీరు చేయగలరా? పేరు చిన్నగా ఉంటుందంటే కదా ప్రైవేట్ వాళ్ళ పేరు. ఏం లేదండి, సంపద సృష్టి సరిగా కనిపించకుండా చిన్నదిగా పెడతారంటే కదా ఇప్పటికే. దానివల్ల ఉపయోగం ఏంటి, పెడతారట. అర్థం కాని విషయం అది. అసలు అలాంటప్పుడు ఇప్పుడు ఇన్ని గవర్నమెంట్ కాలేజీలని, 5 మెడికల్ కాలేజీలని ఎగ్జాంపుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు రన్ చేశారు. మీరు చేయడానికి ఏంటి ఇబ్బంది? మీ అసమర్థత, లేకపోతే మీ చేతగానితనమా, లేకపోతే సంపద సృష్టి మీద మీకున్నటువంటి వెర్రి వ్యామోహమా, లేకపోతే పీలి మీద ఉన్నటువంటి వెర్రి వ్యామోహమా? ఏంటిది? రైట్. ఒకసారి జీవో సరైన సమాధానం సూటిగా చెప్పాలి మీరు.